మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ యొక్క మూలికా వైద్యాన్ని మా పూర్వీకుల నుంచి కొనసాగిస్తున్నాము. ఈ వీడియోలో చాలామందిలో కఫంతో బాధపడుతుంటారు, అలర్జీతో బాధపడుతుంటారు, దగ్గుతో బాధపడుతుంటారు. కొంతమందికి ముక్కులో ఎప్పుడు నీళ్ళు కారుతూనే ఉంటాయి. కొంతమందికి డస్ట్ ఏదన్నా బియ్యం చెరిగినటువంటిది ఏదన్నా దాని దుమ్ము తగిలినా, దాని ఘాటు తగిలినా, బయట ఏదన్నా దుమ్ము తగిలినా, ఏదన్నా పర్ఫ్యూమ్స్ అంటే వాళ్ళకి పడనివి ఏదన్నా సెంటు తగిలినా, ఇట్లా ఇంకోటి కొంతమందికి వాతావరణం చేంజ్ అయిపోయినా కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే నీళ్ళు తాగి వాతావరణం చేంజ్ అయినా, ఇంకోటి తలస్నానం చేసి కొంతమందికి ఎప్పుడు ఆ యొక్క ఎండ లేకపోతే తలంతా దిమ్ముగా పట్టేసుకొని అలర్జీలాగా ఫామ్ అయిపోతుంటుంది. ఈ యొక్క అలర్జీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు. తలస్నానం చేయాలన్నా చూసుకొని చేయాలా, ఏదన్నా తినాలన్నా చూసుకొని తినాలా. వర్షాకాలం చలికాలం అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క చల్లదనానికి వాళ్ళకు పడదు. కాబట్టి ఇందులో మళ్ళీ కొంతమందికి చల్లదనము అధిక వేడి కూడా బయట తిరగలేరు. అట్లా అంటే శరీరతత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒకలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క కఫానికైనా, దగ్గుకైనా, అలర్జీకైనా వీటన్నిటికీ మన ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని మూలికలు ఉన్నాయి. వనమూలికలు, మన ప్రకృతిలో దొరికేటటువంటి కొన్ని మూలికలు, మన ఇంట్లో దొరికేటటువంటి వస్తువులు ఉంటాయి. ఇందులో మనము ఒక రెండు రకాల మూలికలు మన ఇంట్లో వంటింట్లో దొరికేటువంటి ఒక వస్తువుతో ఒక వైద్యం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ యొక్క వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఒక బుక్ తీసుకుని నీట్గా రాసుకోండి, ఎట్లా తయారు చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ముందుగా మనకు ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అన్ని సమస్యలకు మనకు అన్ని మూలికలలో టాప్ మూలిక అంటే ఇంపార్టెంట్ అయినటువంటి మూలిక ఏమంటే అడ్డసరపు ఆకు అంటారు. ఈ అడ్డసరపు ఆకు అనేది మనకు ఎక్కడ లభిస్తుంది అంటే ఇది ఎక్కువగా వాగులు ఉంటాయి కదా, అడవులలో నీళ్ళు వారే వాగులు, ఎక్కడన్నా చెరువులు, ఎక్కడన్నా కాలువలు ఉంటాయి. నీళ్ళు ఎక్కువ ఉండే ప్రదేశాలలో ఆ ఒడ్డుకుంటాయి అన్నమాట బాగా. ఇవి ఏంటంటే ఒక కొమ్మ, అది చిన్న మొక్క ఉందంటే ఇంకా ఏపుగా అది పెద్దగా మాన్లకాయ అల్లుకొని పోతుంది, పొదలాగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి దీనికి వేరే ఉండాల్సిన అవసరం లేదు. దీని యొక్క చిన్న మనం పుల్ల తెచ్చుకొని నాటుకున్నా కూడా దానికి పెండ పెడితే పైన లాకలు వచ్చి బాగా నీట్గా ఆకులు వచ్చి పెద్దగా పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడైనా దొరికినా కూడా తెచ్చుకొని మీరు నాటుకోండి. ఈ యొక్క అడ్డసరపు ఆకులు మనం ఏం చేయాలంటే లేత ఆకులు తీసుకోవాలి. లేత ఆకులు తీసుకొని మనము దీన్ని కషాయంలాగా చేసుకునే కాబట్టి లేత ఆకులు తీసుకోండి. మరొకటి ఏమిటంటే తులసి ఆకులు, నాటు తులసి. ఇప్పుడు నేను చూపించేది మీకు నాటు తులసి అంటే అడవి తులసి అంటారు దీన్ని. ఇది మనకు ఎక్కువగా అడవి ప్రాంతాలలో ఉంటాయి ఈ తులసి. ఈ యొక్క మనం ఇంట్లో పెంచుకునేటటువంటి లక్ష్మీ తులసి, ఈ తులసి కంటే ఇది పవర్ ఎక్కువ. అది 50% అంటే ఇది 100% డబల్ ఉంటుంది దీని పవరు. కాబట్టి వైద్యంలో ఇది ఎక్కువగా మేము వాడతాము. కాబట్టి అడవిలో దొరికేటటువంటి ఈ యొక్క తులసిని మనం తీసుకుంటాము. దీని ఉడక లేత ఆకులు తీసుకోవాలి. మరొకటి ఏమిటంటే మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులలో ఒక వస్తువు అయినటువంటిది మిరియాలు. ఈ యొక్క మిరియాలు కూడా మనం తీసుకోవాలి. ఈ మిరియాలను చూర్ణం చేసుకోవాలి, చూర్ణం చేసుకుని పెట్టుకోవాలి. ఈ యొక్క ఔషధం తయారు చేసే విధానం చెప్తాను. ముందుగా ఒక పాత్ర తీసుకోండి. తీసుకొని ఆకులు కనీసం అంటే ఈ అడ్డసరం ఆకులు బాగా దండి ఇన్ని ఆకులు తీసుకోవాలి. బాగా నీట్గా ఆకులన్నీ లేత ఆకులన్నీ బాగా తీసుకొని ఫ్రెష్గా ఉండే ఆకులలో రసం బాగుంటుంది. తీసుకొని వాటిని బాగా రోట్లో దంచాల, మెత్తగా దంచి పేస్ట్ లాగా తయారు చేయాలి. చేసి ఒక పల్చాని బట్ట తీసుకొని ఆ బట్టలో ఈ యొక్క పేస్ట్ వేసి దాన్ని పిండితే దాని నుంచి రసం వస్తుంది. ఆ రసము మనకు ఒక 1/2 లీటర్ తీసుకోండి.
పావు లీటర్ రసం తీసుకొని పక్కకు పెట్టుకోండి. రెండవది ఏమి, తులసి ఆకుల రసం, అది ఒక 50 ml 50 ml తులసి ఆకుల రసం. బాగా ఆకులు లేత తులసి ఆకులు బాగా దండి తెచ్చేసుకొని దాని ఆకులు చిన్న చిన్న లేత రెమ్మలు ఇట్లా ఉంటాయి కదా మనకు, ఈ లేత ఆకులు ఈ రెమ్మలు కూడా వేసుకోవచ్చు. ఈ ఉడక అన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలి. దంచి దీన్ని బట్టలు వేసి పిండండి. పావు లీటర్ అడ్డసరం ఆకుల రసము ఒక బౌల్లో పోసి పెట్టుకుంటారు. 50 ml ఈ తులసి ఆకుల రసం ఉంటుంది. మిరియాల పొడి ఒక 2 స్పూన్ల పొడి సరిపోతుంది. దీన్ని మనము రసం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ యొక్క ఆకుల రసం అడ్డసరం ఆకుల రసం పోసి చిన్న మంట మీద ఉడుకుతుండాలి అవి. అప్పుడు ఒక 5-10 నిమిషాలు అది ఉడికేటప్పుడే ఈ తులసి ఆకుల రసం కూడా అందులో వేసేయాలి. తర్వాత మిరియాల పొడి 2 స్పూన్ల మిరియాల పొడి అందులో వేయాలి. వేసి ఇది బాగా కలపాల. కలిపి చిన్న మంట మీద బాగా ఉడకాల. ఒక 10 నిమిషాలు బాగా చిన్న మంట మీద ఉడికి ఆ మూలికలలో ఉండేటటువంటి ఆ యొక్క వాటర్ అంతా డ్రై అయిపోయి ఆ మూలికలో ఉండే బలం అనేది మన కషాయం రూపంలో ఒక మందులాగా తయారవుతుంది చిక్కగా. ఇందులో మనము ఒకవేళ షుగర్ ఉండేవాళ్ళైతే డైరెక్ట్ తీసేసుకోవాలి తాగడం. షుగర్ లేని వాళ్ళైతే తేనె కలుపుకోవచ్చు. తేనె ఎంత కలుపుకోవాలి, మనకు ఒక చిన్న కప్ అంతా, ఒక పావు లీటరు మొత్తం మందు తయారయ్యింటే దానికి ఒక 100 ml తేనె కలుపుకోవచ్చు. ఇదంతా ఒక సిరప్ లాగా ఒక సూప్ లాగా తయారవుతుంది అన్నమాట, ఒక మందులాగా ఔషధంగా చిక్కగా తయారవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి, ఒక సీసాలో గాజు సీసాలో భద్రపరచుకోవాలి. చల్లగైనాక సీసాలో భద్రపరచుకొని, ఇది వాడే విధానం ఎలాగంటే ప్రతిరోజు ఉదయం మీరు ముఖం కడుక్కున్న వెంటనే బ్రష్ చేసిన వెంటనే పరగడుపున ఖాళీ కడుపున ఏం తినకుండా ముందు మనం ఈ యొక్క ఔషధం తయారు చేసి పెట్టుకుంటాం కదా ఒక చోట, దాన్ని ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మనము కషాయం చేసి పెట్టుకుంటాం కాబట్టి అంటే బాగా నీట్గా ఉడికింటుంది కాబట్టి మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఒక 10 రోజుల వరకు మనకు చెడిపోదు. 10 రోజుల వరకైనా కానీ మనకు చెడిపోదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఎందుకంటే ఉడకబెట్టింటాం కాబట్టి. మనం సీసాలో వేసి పెట్టుకుంటే ఏం కాదు, ప్లాస్టిక్ దానిలో వేసి పెట్టకూడదు. అట్లా వేసి పెట్టుకున్నది రోజు ఏం చేయాలంటే పొద్దున్న లేచిన వెంటనే పరగడుపున ఒక ½ గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని అందులో వేసేసేయాలి. ఎక్కువ ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళకు సమస్య ఎక్కువ ఉంటే 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి, కలుపుకోండి. పొద్దునే ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగేసి ఒక అరగంట సేపు పేపర్ చదువుతారో వాకింగ్ చేసుకుంటారో ఒక గంట సేపు గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ అంటే ఒక గంట సేపు వరకు టీలు కానీ టిఫిన్ కానీ ఏం తినద్దండి. ఒక గంట గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీలోకి మొత్తం పోయి ఔషధం పట్టుకుంటుంది. ముందుగా ఈ ఔషధం ఎవరైతే వాడాలనుకుంటున్న వాళ్ళు ముందు కడుపు క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి తిని కడుపు లోపల పేగులలో మలం అంతా పేరుకపోయి ఉంటుంది. ఆ యొక్క మలం అంతా క్లీన్ అయిపోవాలి. మనం బట్టలు ఎట్లయితే నీట్గా క్లీన్ చేసుకుంటామో అట్లా ఈ కడుపులో ఉండేటటువంటి లోపల జీర్ణశక్తి, పేగులు, పెద్ద పేగు, చిన్న పేగు అన్నీ నీట్గా మనం క్లీన్ చేసుకుంటే మోషన్ పోయిన తర్వాత ఈ యొక్క ఔషధం అనేది మనం పొద్దున సాయంత్రం 2 పూట్ల వాడుకుంటూ రావాలి. ఇట్లా మీరు ఒక వారం రోజులు వాడిన వెంటనే మీకు దగ్గు కానీ కఫం కానీ గురక పెడుతుంటారు. కొంతమంది నిద్రపోయేటప్పుడు శ్వాస సరిగా ఆడదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. నా అనుభవంలో ఎంతోమందికి ఎంతోమందికి నేను వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇట్లా పనిచేసిందని కూడా సొంతంగా తయారు చేసుకున్నారు చెప్పిన వాళ్ళు కూడా. కాబట్టి అంత చక్కగా ఉపయోగపడుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అడ్డసరం ఆకులు మనకు దొరుకుతాయి, తులసి ఆకు మనకు ప్రకృతిలో దొరికేది, అడవి తులసి, మిరియాలు ఇంట్లో ఉంటాయి. కాబట్టి సింపుల్గా 3 రకాల ఈ యొక్క మూలికలు వస్తువులతో మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలో ఇవి దొరికితే నీట్గా తయారు చేసుకోండి. అన్ని రకాల ఈ కఫానికి సంబంధించినటువంటి దగ్గు, ఆయాసము, అలర్జీ ఎలాంటిదైనా అలర్జీ అయినా కానీ మనకు కనీసం అంటే 6 నెలల్లో కంప్లీట్గా పోతుంది. కాబట్టి ఈ యొక్క అలర్జీ కానీ దగ్గు, ఆయాసం, కఫం ఉండేవాళ్ళు వీళ్ళు తినని పదార్థాలు ఏంటంటే చల్లని వస్తువులు అసలు ముట్టుకోకూడదు. చల్లని వస్తువులు వర్షాకాలము, చలికాలం వరకు దీన్ని టచ్ చేయకుండా ఉంటే మంచిదే. ఎందుకంటే ఈ 6 నెలల వరకు మందు కంప్లీట్ కోర్స్ అయ్యేంత వరకు కొంచెం వాటికి దూరంగా ఉండాలి. చల్లని వస్తువులు, ఈ సోరకాయ కొంచెం నీరు పట్టే వస్తువులు కానీ, వాళ్ళకు కొన్ని పడని వస్తువులు ఉంటాయి, ఏమన్నా ఈ వస్తువు తింటే మాకు ఇంకా ఎక్కువవుతుంది అనేటివి అవి తినకుండా ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి. ఇట్లాంటివి కొన్ని వాళ్ళు తగ్గించుకొని ఔషధాన్ని పూర్తి కంప్లీట్ కోర్సు ఫినిష్ చేస్తే మళ్ళీ అది మీకు
ఇబ్బంది పెట్టదు, మళ్ళీ రాదు ఉడక. ఈ విధంగా మీ అందుబాటులో ఉండేటటువంటి ఈ మూలికలు మీరు తెచ్చుకొని చేసుకొని మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో మాకు చెప్పండి. ఒకవేళ ఈ ఔషధం మీరు చేసుకోలేకపోయినా కూడా మీకు నేను పంపించగలుగుతా, కాబట్టి కొరియర్ ద్వారానే మేము పంపించగలుగుతాము. మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ యొక్క ఔషధం గురించి మీకు ఏమన్నా పూర్తి వివరాలు మళ్ళీ చెప్పమని కూడా నేను చెప్తాను. ఒకవేళ చేసియండి మాకు టైం ఉండదంటే కూడా చేసి కూడా మీకు కొరియర్ ద్వారా పంపించగలుగుతానండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.